నెక్స్ట్ లెట్ us స్టార్ట్ మూవింగ్ చార్జెస్ మ్యాగ్నెటిజం. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం కాన్సెప్ట్ కైండ్ ఆఫ్ లాజికల్లీ చాలా బావుంటుందనమాట. సో లెట్ us స్టార్ట్. సో ఈ చాప్టర్‌లో ఉన్న ఫార్ములాస్‌ని మెమరైజ్ చేయడం కాదు, అవి ఎందుకొచ్చాయో ఫీల్ అవ్వండి. ఫస్ట్ దానివల్ల మీకు ఈజీ అవుతుంది చాప్టర్. సో చాలా మంది స్టూడెంట్స్‌కి ఈ చాప్టర్ ఎందుకు భయం ఉంటుందంటే ఫార్ములాస్ ఎప్పుడు ఎలాగా డైరెక్ట్‌గా ఎలా యూజ్ చేయొచ్చు, దేని అప్లికేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్‌గా వాళ్ళకి అర్థం కాకపోతే ఏమవుతుందంటే లాజికల్ దగ్గర ప్రాబ్లమ్ అయిపోతుంది. సో అందుకనే కొంచెం లాజిక్‌తో పాటు దాని అండర్‌స్టాండింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. లెట్ us స్టార్ట్. ఫస్ట్ స్టేషనరీ చార్జ్ అంటే ఏంటి? స్టేషనరీ అంటేనే మీనింగ్ ఏంటి? ద వర్డ్ సేస్ విచ్ డస్ నాట్ మూవ్ అని. అంటే ఏంటి? ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్‌ని మాత్రమే క్రియేట్ చేస్తుంది ఒక స్టేషనరీ చార్జ్. కానీ ఆ చార్జ్ వన్స్ మూవ్‌మెంట్‌లో ఉందనుకోండి, అప్పుడేమవుతుంది? అక్కడ దాని చుట్టూ వచ్చేదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడే మనకి ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది బేసిక్ ఆరిజిన్ అనేది ఉంది. ఇఫ్ యూ రిమెంబర్ ఓఎస్టెడ్ ద పర్సన్ హూ డిస్కవర్డ్ దిస్. ద ఓఎస్టెడ్ డిస్కవరీ వల్ల ఇదంతా అయింది మనకి. ఒక వైర్‌లో మొత్తం కరెంట్ ఫ్లో అవుతుందనుకోండి. ఆ కరెంట్ చుట్టూ మనకి ఏం క్రియేట్ అవుతుంది? ఆబ్వియస్‌గా అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయింది. ఇది ఎలా కనుక్కున్నాడు తను? ఒక కరెంట్ ఫ్లోయింగ్ వైర్ దగ్గర మ్యాగ్నెటిక్ నీడిల్ పెట్టాడు. మ్యాగ్నెటిక్ నీడిల్ ఏమైంది? అక్కడ డిఫ్లెక్షన్ చూపించింది దాంట్లో. ఆ డిఫ్లెక్షన్ త్రూ తనేం కంక్లూడ్ చేశాడంటే, ఓకే, మనకి కరెంట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో అందుకని వైర్ లో కరెంట్ ఉన్నా గానీ దాని వల్ల మ్యాగ్నెటిజం క్రియేట్ అయిందని హీ జస్ట్ అండర్స్టూడ్ ద డిఫరెంట్ థింగ్ టిల్ దెన్ అప్పటి వరకు ఎవరు అర్థం చేసుకుని ఒక డిఫరెంట్ థింగ్ తను ఫైండ్ చేశాడు. సో దీనిలో ఏంటంటే మనకి ఈ ఫీల్డ్ ఇలా డిపెండ్ అవడం వల్ల మనకి సో మెనీ కాన్సెప్ట్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనే మూవింగ్ చార్జ్, దీన్ని లారెన్స్ ఫోర్స్ అంటాం మనం. వాట్ డు వి సే దిస్? లారెన్స్ ఫోర్స్. ఫస్ట్ స్టార్ట్ విత్ దిస్ లారెన్స్ ఫోర్స్. ఓకే, సో దీని బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే మీకు యూ నీడ్ టు అండర్స్టాండ్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక ఛార్జ్ వెళ్ళి లైక్ ఒక ఛార్జ్ కనుక ఫ్లో అవుతుంది అనుకోండి, ఆ ఫీల్డ్ మనకి ఎలా ఉంటుంది అంటే ఆ ఫీల్డ్ ఎలా క్రియేట్ అవుతుంది, దాన్ని ఎలా అంటే దానిపైన ఫోర్స్ అప్లై ఎలా చేస్తుంది, ఆ ఫోర్స్ ఎంత ఉంటుంది, దేని మీద డిపెండ్ అవుతుంది, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ అయింది. ఇప్పుడు ఒక లెట్స్ మీకు ఎగ్జాంపుల్ గా దీన్ని మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఒక ఫ్లోయింగ్ రివర్ ఉందని ఇమాజిన్ చేయండి. ఆ ఫ్లోయింగ్ రివర్ కి ఖచ్చితంగా రివర్ కరెంట్ ఉంటుంది కదా. ఆ రివర్ కరెంట్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి. సో ఆ రివర్ కరెంట్ ఎప్పుడు ఏం చేస్తుంది? ఇట్ విల్ పుష్ అవే కదా మనల్ని. అందుకనే ఫ్లోయింగ్ రివర్ లో మనం వెళ్తే ఆటోమేటిక్ గా మనం కొట్టుకుపోతాం. సో ద రివర్ కరెంట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో నువ్వు ఎంత ఫాస్ట్ గా రివర్స్ ఇప్పుడు మనం ఆబ్వియస్ గా వెళ్ళిపోతుంటే వాట్ డు ఫీల్? మనం ఫ్లో అయిపోతూ వెళ్ళిపోలేం కదా. వి ఫైట్ బ్యాక్. అలా రివర్స్ నువ్వు స్విమ్ చేస్తే దాన్ని వెలాసిటీ అంటాం. అలా ఎంతైతే నువ్వు ఫోర్స్ పెడుతున్నావో అది మనకి వచ్చేదే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ మూవింగ్ చార్జ్ అనమాట. ద ఫోర్స్ వీఆర్ అప్లైయింగ్. సో ఇక్కడ ఫోర్స్ ఫార్ములా అంటే ఫోర్స్ ఏంటి? మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ చార్జ్ ని ఎంత గట్టిగా మనకి రివర్స్ లో మనకి వెలాసిటీ ఎంత మనం అప్లై చేస్తున్నాం, దానివల్ల ఎంత ఫోర్స్ క్రియేట్ అయింది అంటే ఏంటి? మనకి మన బేస్ ఆ రివర్ కరెంట్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మన కేసులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఫోర్స్ గా మనం దాన్ని తోస్తుందో చెప్పే వాల్యూని ఫోర్స్ అంటాం. ఆబ్వియస్ గా అపోజింగ్ ఫోర్సే కదా. సో లారెన్స్ లాలో ఫోర్స్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ బి క్రాస్ బి. క్రాస్ ప్రొడక్ట్ ఏంటి? సైన్ థీటా కదా, యు నో దట్. సో అంటే ఫార్ములా ఏమిటి? క్యూవిబి సైన్ థీటా. ఇది ఫార్ములా అనమాట. ఆబ్వియస్ గా ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత చేస్తుంది అప్లై చేయడానికి. నెక్స్ట్ క్యూ వి ఆల్రెడీ నో, చార్జ్ క్వాంటిటీ అంటే ఏంటి? మనకి ఎంత చార్జ్ ఎక్కువ ఉంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, డైరెక్ట్ రిలేషన్ కాబట్టి. వెలాసిటీ అంటే మీనింగ్ ఏంటి? చార్జ్ ఎంత స్పీడ్ గా ఏ డైరెక్షన్ లో వెళ్తుందో చెప్తుంది అనమాట. వెలాసిటీ జీరో అయితే ఏంటి? ఆబ్వియస్ గా ఫోర్స్ కూడా జీరో, ప్రొడక్ట్ జీరో కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ చెప్తుంది, అంటే ఫీల్డ్ ఎంత పవర్ఫుల్ గా ఉంది, దాని చుట్టూ ఫీల్డ్ ఎంత పవర్ఫుల్ గా క్రియేట్ అయిందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్తుంది. సైన్ టీటా అంటే టీటా ఇస్ యాంగిల్ బిట్వీన్ వి అండ్ బి. అర్థమైందా? వాట్ ఇస్ టీటా? ఇక్కడ రాసాం ఆల్రెడీ. యాంగిల్ బిట్వీన్ వెలాసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఈ రెండింటికి లెట్స్ సే ప్యారల్ గా ఉంటున్నాయి అనుకో, అంటే ఏంటి? మనకి టీటా ఈక్వల్ జీరో కదా. ప్యారల్ గా ఉంటే టీటా ఈక్వల్ జీరో ఉంటుంది, అప్పుడు ఫోర్స్ ఆటోమేటిక్ గా జీరో అయిపోతుంది. అదే వెన్ దే ఆర్ పర్పెండిక్యులర్ ఎగ్జాక్ట్ గా ప్యారల్ గా వెళ్తే ఫీల్డ్ డిస్టర్బ్ అవ్వదు అనమాట. మీనింగ్ అది అంటే ఫోర్స్ జీరో ఉంటుంది, దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఇన్ ద ఫీల్డ్. అదే టీటా 90 degrees ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి పర్పెండిక్యులర్ గా ఉంటే ఫోర్స్ ఎప్పుడు కూడా మాక్సిమం ఉంటుంది. రిమెంబర్ దీస్ 2 points. అర్థమైందా లారెన్స్ లో? సో లారెన్స్ లో కోసం మీకు సింపుల్ అండర్స్టాండింగ్ ఇచ్చాను నేను. రివర్ కరెంట్ ని లెట్స్ ఒక రివర్ లో మనము ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్ లో మనం స్విమ్ చేస్తున్నామని ఇమాజిన్ చేసుకోండి. మన స్విమ్మింగ్ ఫోర్స్ ఏదైతే మనం అప్లై చేస్తామో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి అగేన్స్ట్ గా పెట్టే కదా వెళ్ళేది. ఆబ్వియస్ గా దానికన్నా ఓవర్కమ్ ఎంత ఫాస్ట్ గా స్విమ్ చేస్తామో అంత ఫోర్స్ మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఆబ్వియస్ గా మన ఎనర్జీ లూజ్ అవుతాం కాబట్టి. సేమ్ అదే ఫార్మాట్ లో ఇక్కడ మనకి లారెన్స్ లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనే మూవింగ్ చార్జ్ మనం ద పర్సన్
ఫ్లోయింగ్ అంటే ద పర్సన్ హూ ఇస్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్ ని చార్జ్ అనుకోండి, రివర్ కరెంట్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి. జస్ట్ ఇమాజిన్ దిస్ సినారియో, మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఈజీగా వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ అర్థమవుతుంది. ఇప్పుడు దీనిలో మనకి చార్జ్ మూవ్ అవుతేనే మ్యాగ్నెటిజం క్రియేట్ అవుతుంది, ఆబ్వియస్ గా అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఆ మూవింగ్ చార్జ్ మ్యాగ్నెటిజం అండ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఒకదాంతో ఒకటి ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. దాన్ని ఏమంటున్నాం మనం? ఫోర్స్ అంటున్నాం. అపోజింగ్ అంటున్నాను కదా, సో అందుకే దాన్ని ఏమంటున్నాను? ఫోర్స్ అంటారు. ఎగ్జామ్ లో వస్తే మీకు డైరెక్ట్ గా వాల్యూస్ ఇచ్చి ఫోర్స్ అడుగుతారు, లేకపోతే చార్జ్ ఇస్ మూవింగ్ ప్యారల్ టు ద ఫీల్డ్, ఫోర్స్ ఎంత, లేకపోతే పర్పెండిక్యులర్ ఫోర్స్ ఎంత. సో సింపుల్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, యుల్ అండర్స్టాండ్. క్లియర్? డన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రేడియస్ ఆఫ్ సర్క్యులర్ పాత్ అనమాట. ఓకే ఫైన్, ఇప్పుడు బాగానే ఉంది, మనం మూవింగ్ చార్జ్ లారెన్స్ లో అర్థం చేసుకున్నాము. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి రేడియస్ ఆఫ్ సర్క్యులర్ పాత్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా దిస్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ చార్జ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి 90 degrees లో ఎంటర్ అయింది అనుకోండి, అంటే చార్జ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు చార్జ్ ఇస్ 90 degrees విత్ ద ఫీల్డ్. అది స్ట్రైట్ గా వెళ్ళదు కదా, అలా కొంచెం సర్కిల్ ఫామ్ లో తిరిగి వెళ్తుంది అనమాట. ఎందుకు? ఆ సర్కిల్ మనకి బికాస్ ఆఫ్ ది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ సర్కిల్ ఫామ్ లో తిరిగి వెళ్తుంది. ఇప్పుడు ఆ సర్కిల్ కి సైజ్ ఎంత ఎలా ఫైండ్ చేస్తాం? బై యూజింగ్ రేడియస్ కదా, రేడియస్ లేకపోతే ఎలా వస్తుంది మనకి? సో ఒక లెట్స్ ఒక స్టోన్ ఉంది అనుకోండి, ఆ స్టోన్ కి మీరు థ్రెడ్ తెలుసు కదా, స్టోన్ కి తాడు కట్టేసి ఇలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి, ఆ థ్రెడ్ ఫోర్స్, ఆ థ్రెడ్ అంటే ఫోర్స్ ఉంటుంది కదా, ఫోర్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? సెంటర్ లోకి పుల్ చేస్తుంది. కాబట్టి అది సర్కిల్లో తిరుగుతూనే ఉంటుంది. అది ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ స్ట్రింగ్ అనుకోండి, అదవుతుందా? ఆ స్టోన్ ఏదైతే మీరు పట్టుకుని చుట్టూ ఇలా రొటేట్ చేస్తున్నారో, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది స్టోన్. అర్థమైంది? ఇది థ్రెడ్ అనుకోండి, ఇక్కడ స్టోన్ కనెక్ట్ అయింది, ఈ స్టోన్ లో తిరుగుతూ ఉంటుంది. ఆ థ్రెడ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని మీరు ఇమాజిన్ చేయండి ఇప్పుడు. సో ఇప్పుడు మనకి అండర్స్టాండింగ్ కోసం ఏం కావాలి? బేసిక్ గా ఆ సర్కిల్ సైజ్ అంటే రేడియస్ ఫార్మ్ లో కావాలి. ఆబ్వియస్ గా మనకి ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎంవి బై క్యూబి అనమాట. అంటే ఎంఈ ఆర్ ఇస్ రేడియస్, సర్కిల్ సైజ్ ఆర్ ఎక్కువ ఉంది అనుకోండి, పెద్ద సర్కిల్ ఉంటుంది. ఆబ్వియస్ గా రేడియస్ గురించి తెలిసిందే మీకు. డిపెండ్స్ ఆన్ ది వాల్యూ ఆఫ్ ఆర్, సర్కిల్ విల్ బి దేర్. సర్కిల్ సైజ్ అనేది ఉంటుంది. చిన్నగా ఉంటే చిన్న సర్కిల్, టైట్ సర్కిల్ ఉంటుంది. సో మాస్, ఎం ఇస్ నథింగ్ బట్ మాస్. ఆబ్జెక్ట్ ఎంత హెవీగా ఉంది, హెవీగా ఉంటే ఏమవుతుంది? మాస్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? అది కొంచెం బెండ్ అయి తిరుగుతుంది, లేకపోతే స్ట్రైట్ గా. ఎందుకు? బికాస్ ఆర్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకనే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మాస్ హెవీగా ఉంది అనుకోండి, అది కొంచెం బెండ్ అయి తిరుగుతుంది. బెండ్ అయి తిరుగుతుంది అంటే మీనింగ్ ఏంటి? ఇలా బెండ్ అవుతుందా? నా క్వశ్చన్ అర్థమైందా? ఈ మాస్ ఉంది, లెట్స్ ఇది క్యాపిటల్ ఎం అనుకోండి, ఇది స్మాల్ ఎం అనుకోండి, ఇది. సో ఇక్కడ మాస్ ఎక్కువ ఉందని ఇది బెండ్ అవుతుందా అని నా క్వశ్చన్. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఇక్కడ లెట్స్ ఏ ఎం గ్రేటర్ దాన్ ఎం అని తీసుకున్నాను నేను కండిషన్. సో మై క్వశ్చన్ ఈజ్, ఇక్కడ మాస్ ఎం ఎక్కువ ఉందని ఇది బెండ్ అయి తిరుగుతుందా అనేది నా క్వశ్చన్. నో, ఆన్సర్ ఈజ్ నో. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్, స్ట్రైట్ గానే వెళ్తుంది. ఎందుకు అంటే ఇనర్షియా పైన వర్క్ అవుతుంది తప్ప మాస్ కి డిపెండ్ అవ్వదు అనమాట. ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్స్ మీకు కంపారిజన్ లో డైరెక్ట్ గా అడుగుతారు. మీరేమనుకుంటారంటే మాస్ ఎక్కువ ఉంది కాబట్టి బెండ్ అవుతుందేమో అని అనుకుంటారు, కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళు. బట్ యూ అండర్స్టాండ్ ఇట్ వర్క్స్ ఆన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇనర్షియా, కాబట్టి ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్. నెక్స్ట్ ఏంటి? వి ఫర్ వాట్? వెలాసిటీ. వెలాసిటీ ఏంటి? మనకి స్పీడ్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్ గా ఎక్కువ దూరం తిరుగుతుంది, తక్కువ ఉంటే తక్కువ. దట్స్ వై ఇక్కడ ఆర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి, కాబట్టి ఈ డిస్టెన్స్ పైన వెలాసిటీ అనేది డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ చార్జ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇవి పుల్ చేస్తాయి, ఆబ్వియస్ గా మధ్యలో పుల్ చేస్తాయి. స్ట్రాంగ్ గా ఉంటే గట్టిగా లాగి చిన్న సర్కిల్, అంటే దాని ఇంపాక్ట్ బట్టి. ఇఫ్ చార్జ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ మోర్, అప్పుడు ఏమవుతుంది? ఆ రేడియస్ ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఇఫ్ చార్జ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ లెస్, అప్పుడు ఏం చేస్తుంది? ఎక్కువ రేడియస్ ఉంటుంది, అంతే కదా. ఫీల్డ్ ఎక్కువ ఉంది అనుకోండి, లైక్ న్యూక్లియస్ లో స్ట్రెంత్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తే ఎలక్ట్రాన్స్ ని గట్టిగా పుల్ చేయడానికి ట్రై చేస్తాయి కదా. సేమ్ అదే కాన్సెప్ట్. ఇక్కడ న్యూక్లియస్ అనుకోండి, న్యూక్లియస్ ఏం చార్జ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి, అది ఎక్కువ వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఆబ్వియస్ గా మన రేడియస్ అనేది వాల్యూ తగ్గుతుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో అందుకని ఎంసెట్ లో ఏమడుగుతారు మనకి? 2 డిఫరెంట్ పార్టికల్స్, ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్ ఇస్తారు, వాటి రేడియస్ రేషియోస్ అడుగుతారు, వెలాసిటీ కాన్స్టెంట్స్, కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్స్ ఏమున్నాయో చూసుకోవాలి. అకార్డింగ్లీ సింపుల్ గా నేను చెప్పిన ఆర్ ఈక్వల్ ఎంబీ బై క్యూబీ ఫార్ములా అప్లై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? రేడియస్ ఆఫ్ సర్క్యులర్ పాత్ అవడానికి చిన్న కాన్సెప్ట్ అవ్వచ్చు, కానీ యూ హ్యావ్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ కాన్సెప్ట్. సో కొంచెం ఫార్ములాస్ చూడండి అండ్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ బయోసావర్ట్ లా. ఇది మెయిన్ ఇంపార్టెంట్. బయోసావర్ట్ లా మీరు ఐపీలో చదివినట్టుగా చేస్తే కుదరదు, కొంచెం కాన్సెప్ట్ ని కూడా అర్థం చేసుకోండి. సో బయోసావర్ట్ లో ఏం చెప్తుందంటే బేసిక్ గా ఒక వైర్ లో కరెంట్ వెళ్తూ ఉంటుంది. లెట్స్ ఒక వైర్ లో కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి, దాని వల్ల ఒక పాయింట్ దగ్గర ఆ కరెంట్ ఫ్లో అవడం వల్ల లెట్స్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది? దట్ వాజ్ గివెన్ బై బయోసావర్ట్ లా. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ గాస్ లా, సేమ్ అదే ఫార్మాట్ లో ఇది కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఒక పెద్ద మెటల్ వైర్ లో లెట్స్ ఒక వైర్ ఉంది అనుకోండి, ఆ వైర్ లో మనకి ఒక చిన్న పార్ట్ ని కన్సిడర్ చేయండి.
ఆ చిన్న పార్ట్ లో మనకి ఎంతైతే ఫీల్డ్ ఉంటుందో దాన్ని బట్టి మొత్తం వైర్ లో ఎంత ఉందో మనం ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మనకి లైక్ ఇంట్లో ఏదైనా కానీ కుకింగ్ చేసినా ఏం చేసినా కానీ కుకింగ్ అన్నప్పుడు జస్ట్ ఒక శాంపుల్ గా తీసి చూస్తారు తప్ప మొత్తం అంతా తీసి చేతిలో పెట్టుకుని చూడరు కదా అది కుక్ అయిందో లేదో. సేమ్ అదే ఫార్మాట్ లో మనం ఏం చేస్తామంటే ఒక చిన్న ఏరియా ఒక పార్ట్ తీసుకుని దానిలో వెరిఫై చేస్తాం ఈ ఫీల్డ్ ఎంత ఇక్కడ నుంచి ఎంత ఫీల్డ్ వెళ్ళిందో అని. దాన్ని బట్టి రివర్స్ క్యాలిక్యులేషన్ లో మొత్తం వైర్ లో ఎంత ఫీల్డ్ ఉందో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. దీనికోసం వచ్చిన ఫార్ములానే డీబీ. అందుకని వీఆర్ టేకింగ్ ఏ పర్టికులర్ చిన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో కంపేర్ చేసి ఓవరాల్ మొత్తం వైర్ లెంత్ ఉందో మనం కంపేర్ చేయడమే బయోసావర్ట్ లా. అర్థమైందా? చిన్న సోర్స్ నుంచి ఓవరాల్ వాల్యూని ప్రిడిక్ట్ చేయడం అనమాట బై యూజింగ్ దిస్ లా. μ0/4π ఇంటూ ఐ ఇంటూ డిఎల్ సైన్ థీటా డివైడ్ బై ఆర్ స్క్వేర్. ఇది ఫార్ములా. సో కంబైన్ గా కూడా రాసుకోవచ్చు మీరు. μ0/4π, μ0 ఇస్ పర్మిబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ తెలుసు కదా. ఇఫ్ యూ కెన్ రైట్ μ0 ఇంటూ I ఇంటూ డిఎల్ సైన్ థీటా డివైడ్ బై 4π ఇంటూ ఆర్ స్క్వేర్. డైరెక్ట్ కూడా రాయచ్చు. సో 1/1 డీబీ ఆల్రెడీ చెప్పాను కదా మీకు. దాని చిన్న పార్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుని మెజర్ చేసి రివర్స్ క్యాలిక్యులేషన్ చేయడానికి తీసుకునేది ఆ చిన్న డీబీ వాల్యూ. μ0 ఈజ్ నథింగ్ బట్ పర్మిబిలిటీ. సో స్పేస్ మ్యాగ్నెటిజం ని డైరెక్ట్ గా ఎంత అంటే ఇప్పుడు మనకి ఆ స్పేస్ ఉన్న స్పేస్ మ్యాగ్నెటిజం ని ఎంత ఎలో చేస్తుందో చెప్పే వాల్యూ ఇది. వాక్యూమ్ లో దీని వాల్యూ ఎంత మనకి μ0 ఈక్వల్ టు వాక్యూమ్ వాల్యూ చెప్తున్నా నేను, నాట్ ఫర్ మీడియంలో మారుతుంది. ఐఎమ్ గివింగ్ యూ ద వాల్యూ ఆఫ్ వాక్యూమ్. వాక్యూమ్ లో μ0 ఈజ్ ఈక్వల్ టు 4π ఇంటూ 10⁻⁻⁷. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ ఐ అంటే మీకు తెలిసిందే వైర్ లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత, ఫ్లో రేట్ ఎంత, కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది. అండ్ డిఎల్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్వియస్ గా మనం చిన్న వాల్యూ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు అంతే వాల్యూలో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత కరెంట్ వెళ్తుందనే కదా తీసుకోవాలి. అందుకే డిఎల్. వైర్ లో తీసుకున్న చిన్న పీస్ లెంత్ లో ఎంత ఆ వైర్ డిఎల్, అందుకే డిఎల్ అని తీసుకుంటున్నాం. ఆర్ స్క్వేర్ ఇస్ ఆబ్వియస్ గా డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ పెరిగితే ఫీల్డ్ ఆబ్వియస్ గా తగ్గుతుంది. ఇన్వర్స్ రిలేషన్ కదా, ఇక్కడే చూడొచ్చు మీరు. దిస్ వాజ్ డీబీస్ ఇన్వర్స్ రిలేషన్ టు ఆర్ స్క్వేర్. సో ఆర్ ఇండిపెండెంట్ గా అంటే రివర్స్ డైరెక్షన్ లో దానికి వాల్యూ అనేది ఉంటుంది. సో రివర్స్ డైరెక్షన్ లో పెట్టుకోండి. డీబీ పెరిగింది అనుకోండి డిస్టెన్స్ తగ్గుతుంది, డిస్టెన్స్ పెరిగితే డీబీ తగ్గుతుంది. ఇన్వర్స్ లో చూసుకోండి. సో ఎగ్జామ్ లో మీకు కరెంట్ ఎక్కువ ఉంటే మ్యాగ్నెటిజం గురించి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఆబ్వియస్ గా డైరెక్ట్ రిలేషన్ కాబట్టి డైరెక్ట్ రిలేషన్ చూసుకోండి. డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది బికాస్ ఇన్వర్స్ రిలేషన్. ఇప్పుడే డిస్కస్ చేసాం ఇన్వర్స్ రిలేషన్ టు ఆర్ స్క్వేర్ అని చెప్పి. సింపుల్ బయోసావర్ట్ల రిలేటెడ్ గా మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే ఒక చిన్న వాల్యూ తీసుకుని ఆ వాల్యూతో మనం రిమైనింగ్ వైర్ ఆ రిమైనింగ్ ఏరియా ఎంత మొత్తం కూడా ఎంత ఉందో దాన్ని కంపేర్ చేసి ఫైండ్ చేయడాన్ని బయోసావర్ట్ల చిన్న సోర్స్ నుంచి మొత్తం వాల్యూ ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ స్ట్రైట్ వైర్ అనమాట. ఇక్కడ మనం ఇన్ఫైనెట్లీ లాంగ్ వైర్ ఉందని ఇమాజిన్ చేయండి. దాని పక్కన దాని పక్కన ఒక ఫీల్డ్ ఎంత క్రియేట్ అవుతుంది దాన్ని మనం ఫైండ్ చేయడానికి యూజ్ చేసేది ఈ ఫార్ములా అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు స్ట్రైట్ వైర్. ఆబ్వియస్ గా మీకు అర్థమైన పాయింట్ ఇదే. వైర్ కి దగ్గరగా ఉంటే ఫీల్డ్ పక్కనే కొంచెం ఎక్కువ మనకి క్రియేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఆబ్వియస్ గా వైర్ కి దగ్గరలో ఉన్నప్పుడు. అదే వైర్ కి మీరు డిస్టెన్స్ పెంచుకుంటూ వెళ్ళారనుకోండి ఆబ్వియస్ గా దాని ఎఫెక్ట్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు స్ట్రైట్ వైర్ బి వాల్యూ ఫార్ములా ఏంటంటే μ0I/2πr. ఓకేనా? μ0I అంటే μ0 తెలుసు పర్మిబిలిటీ, ఇందాకే పైన చెప్పాను. 2πr, ఆర్ ఇస్ నథింగ్ బట్ రేడియస్. ఇది మనకు తెలుసు కదా సర్కిల్ కి 2πr అంటే మీనింగ్ ఏంటి? సర్కంఫరెన్స్. అంటే వైర్ చుట్టూ ఫీల్డ్ ఆబ్వియస్ గా సర్కిల్ గా ఉంటుంది కాబట్టి మనకి ఈ టర్మ్ మనకి ఆబ్వియస్ గా సర్కిల్ నే యూజ్ చేయాలి మనం, వేరేది కాదు. వైర్ స్ట్రైట్ కానీ ఫీల్డ్ ఎప్పుడు సర్కిల్ గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి. వైర్ స్ట్రైట్ ఉంది కదా రెక్టాంగిల్ లాంటి అని ఇమాజిన్ చేసుకోకండి. దాని చుట్టూ క్రియేట్ అయ్యే ఫీల్డ్ ఎలా ఉంటుంది మీకు? సర్కంఫరెన్స్. సర్కిల్ ఫీల్డ్ లో ఉంటుంది కాబట్టి ఫీల్డ్ మనం ఏం తీసుకోవాలి? సర్కంఫరెన్స్ తీసుకోవాలి. Is it clear? This is the formula for magnetic field due to straight wire. నెక్స్ట్ ఏంటంటే మ్యాగ్నెట్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ సర్క్యులర్ లూప్. అంటే నా వైర్ తీసుకున్నాను కదా, నెక్స్ట్ ఏంటంటే సర్క్యులర్ లూప్ సెంటర్ లో మనకి ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? దిస్ యూనిట్ టు ఇమాజిన్ వన్ థింగ్. ఒక వైర్ ని సర్కిల్ లా ఈసారి మీరు చేయండి. లెట్స్ ఆ వైర్ ని తీసుకుని సర్కిల్ ఫామ్ లో దాన్ని కన్వర్ట్ చేయండి. ఇలా రౌండ్ గా పెట్టండి దాన్ని. సెంటర్ దగ్గర అన్ని సైడ్స్ నుంచి ఫీల్డ్ వచ్చి ఒకటే డైరెక్షన్ లో యాడ్ అయితే ఆబ్వియస్ గా అక్కడ టోటల్ ఫీల్డ్ ఎంత ఫైండ్ చేయడం. ఆటోమేటిక్ గా చుట్టూ ఉన్న ఎఫెక్ట్ అంతా టువర్డ్స్ సెంటర్ గా వచ్చేది మనకి. ఇప్పుడు అక్కడ ఎంత ఫీల్డ్ ఉందో ఫైండ్ చేయడానికి ఈ ఫార్ములా ఉంటుంది. అర్థమైందా? ఒక సర్కిల్ ఫార్ములా నేను కనుక వైర్ ని నేను ఇలా పెట్టినప్పుడు ఇప్పుడు చుట్టూ నుంచి వచ్చి ఇట్ విల్ ఎఫెక్ట్ టు ద సెంటర్ అనమాట. ఇవన్నీ వచ్చి సెంటర్ కి ఎంత యాడప్ అవుతుంది దాన్ని బట్టి మీకు వాల్యూ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ ఫార్ములా ఏంటంటే బ్యూ ఈక్వల్ టు, ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ μ0I సేమ్, బి ఈక్వల్ టు కింద ఏముంటుంది 2r ఓన్లీ.
అర్థమైందా? ఇక్కడ మనకి ఎన్ వాల్యూ నెంబర్ ఆఫ్ టర్న్స్ తో కూడా కొన్నిసార్లు మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ పెట్టుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఎన్ కూడా మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో సమ్ టైమ్స్ మీరు క్వశ్చన్ లో ఎన్ అని వాల్యూ కూడా ఇస్తాడు. అప్పుడేమవుతుంది, μ0i/2π ఇంటూ ఎన్ కూడా చేయాల్సి ఉంటుంది ఇఫ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్న్స్. అర్థమైందా? స్ట్రెయిట్ వైర్ కాబట్టి 2πr దాని చుట్టూ ఉంటుంది. అదే సర్క్యులర్ లూప్ లో ఏముంటుంది, 2r ఉంటుంది. ఎందుకంటే సర్కిల్ కి పై మనకి అంటే ఆబ్వియస్ గా సర్కిల్ కాబట్టి 2πr సర్కంఫరెన్స్ ఫార్ములా. సర్క్యులర్ లూప్ కి ఏముంటుంది, ఓన్లీ దాని చుట్టూ ఉన్న రేడియస్ అంటే 2r మాత్రమే తీసుకోవాలి. అర్థమవుతుందా? డోంట్ టేక్ 2πr. సో ఇక్కడ మనకి ఓన్లీ సర్కిల్ కి పై ఉంటుంది. ఐ మీన్ ఫార్ములా బట్టి మీరు అప్లికేషన్ అనేది ఫార్ములా. అంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే స్ట్రైట్ వైర్ కదా, స్ట్రైట్ వైర్ లో మీకు పై తీసుకోవడం మర్చిపోతారు మీరు. అదే సర్క్యులర్ కాబట్టి సర్కిల్ లో బై డిఫాల్ట్ 2πr కాబట్టి ఇక్కడ 2π అనుకుంటారు. కాదు, ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్ వైర్ కి ఫార్ములా కింద 2πr వస్తుంది. అదే సర్క్యులర్ లూప్ కి కింద 2r మాత్రమే వస్తుంది. ఏ ఉన్నా లేకపోయినా ఎగ్జామ్ వరకు నేను చెప్పిన పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోండి. లాజిక్ ఎంత అర్థమైందని పక్కన పెట్టండి. ఫార్ములాలో యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ పెట్టండి, ఆన్సర్లు వచ్చేస్తాయి. సో నేను చెప్పిన లాజిక్ అర్థమైతే వెల్ అండ్ గుడ్, లేకపోతే అట్లీస్ట్ ఇంతవరకు కానీ యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ గో ఫార్వర్డ్. అంతే, ఎక్కువ టైం వేస్ట్ చేయకండి అర్థం కానప్పుడు. అట్లీస్ట్ ఆ ఫార్ములా ఇంతే అని పెట్టుకుని వెళ్ళిపోండి అంతే ముందుకి, లేకపోతే మీకు టైం సరిపోదు మిగతా కంప్లీట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చి ఆంపియర్స్. వెరీ ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఎగ్జామ్ లో ఎక్కువ రిపీట్ అవుతుంది ఇది. ఆంపియర్స్ బయోసావర్ట్ లో ఒకటి, ఆంపియర్స్ సర్క్యూట్ లో, అర్థమైందా? ఆంపియర్స్ సర్క్యూట్ లో ఇది ఒకటి. సో దీనిలో ఏం చెప్తుందంటే బేసిక్ గా బయోసావర్ట్ లో చాలా సిమెట్రికల్ వైర్ అంటే ఇప్పుడు చాలా పెద్దగా మనం క్యాలిక్యులేషన్స్ ఉంటాయి బయోసావర్ట్లలో. కానీ సింపుల్ గా సిమెట్రికల్ వైర్స్ కి ఫీల్డ్ ఎలా ఫైండ్ చేయాలి అంటే మనం మొత్తం బయోసావర్ట్ లో చేయక్కర్లే. ఇక్కడ మ్యాగ్నెటిజం లో కూడా గాస్ లా ఎలా అయితే ఉందో సేమ్ అలాగే అనమాట. ఒక బౌండరీ పెట్టేసి దాని చుట్టూ దాని లోపలికి వెళ్లే కరెంట్ మనకి ఎంత వెళ్తుంది అని అబ్జర్వ్ చేస్తే చాలన్నమాట. వీ గెట్ టు హ్యావ్ ద వాల్యూ, దానిలో కరెంట్ ఎంత ఉంది అనేది. సో అందుకే ఇక్కడ ఆంపియర్స్ లో ఏం చెప్తుందంటే టేకెన్ మళ్ళీ చిన్న పార్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉందో చూడడానికి μ0 ఇంటూ I ఎన్క్లోజ్డ్ అనమాట. అంటే ఏంటి, లోపలికి వెళ్ళే కరెంట్ మాత్రమే. అర్థమైందా? దట్స్ వాట్ ద కాన్సెప్ట్ డిఫర్స్. ఇక్కడ బయోసావర్ట్ లో కొంచెం బ్రాడర్ యాంగిల్ లో చెప్తాము, బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ సింపుల్ గా సిమెట్రికల్ వైర్స్ కి ఫీల్డ్ ఎలా వైండ్ చేయాలి అంటే యూ కెన్ యూజ్ ఆంపియర్ సర్క్యూట్ లో. సో దాని లోపలికి వెళ్ళే కరెంట్ మాత్రమే చూసి వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ అనమాట. ఫీల్డ్ ఎలాంగ్ క్లోజర్ లూప్, పర్మిబిలిటీ ఇలాంటివన్నీ కూడా లైక్ సింపుల్ గా మీకు చెప్పాలంటే ఫీల్డ్ అలాంగ్ ఏ క్లోజ్డ్ లూప్ ఇస్ జస్ట్ పర్మిబిలిటీ టైమ్స్ ద కరెంట్ క్రాసింగ్ ద లూప్. అంటే ఆ లూప్ లోంచి కరెంట్ ఎంత క్రాస్ అవుతుంది ఇంటూ పర్మిబిలిటీ చేశారు అంటే యూల్ గెట్ ద ఆన్సర్ అని చెప్తాం. ఆ ఫీల్డ్ ఎంత వెళ్తుందో ఆన్సర్ ఎంత ఉందని ఫైండ్ చేయొచ్చు అనమాట. సింపుల్ ఆంపియర్ సర్క్యూట్ లా, ఈజీ ఫర్ ఎగ్జామ్ అప్లికేషన్ కూడా. నెక్స్ట్ సాలినాయిడ్ ఫీల్డ్ అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, సాలినాయిడ్ ఫీల్డ్. నేను చెప్పిందంతా విన్న తర్వాత మీకు అంత బుక్ ఓపెన్ చేయని అంత ఫెమిలియర్ గా అనిపిస్తుంది, బికాస్ కావాల్సిన పాయింట్స్ అన్ని మీకు షార్ట్ వేలో వీఆర్ కవరింగ్ ఇట్ వితౌట్ వేస్టింగ్ టైం. సో సాలినాయిడ్ అంటే ఆబ్వియస్ గా తెలుసు, ఒక పైప్ కి వైర్ చుట్టి కరెంట్ దానిలోకి లెట్స్ సే ఇప్పుడు ఒక సాఫ్ట్ ఐరన్ చుట్టూ మనం ఇన్సులేట్ చేసాం అనుకోండి, ఇట్ బికమ్స్ ఎ సాలినాయిడ్. అలాగే అనుకోండి, అలా పెట్టినప్పుడు లోపల ఫీల్డ్ ఎలా ఉంటుంది దాన్ని మనము వీఆర్ ట్రైంగ్ టు ఎనలైజ్ నౌ. సాలినాయిడ్ అంటే ఒక మ్యాగ్నెటిక్ టన్నల్ అనుకోండి, టన్నల్ లోపల ఎక్కడికి వెళ్ళినా ఫీల్డ్ ఒకేలా ఉంటుంది ఆబ్వియస్ గా, యూనిఫామ్ కాబట్టి. నౌ దట్ యూనిఫామ్ ఫీల్డ్ వాల్యూ B ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే μ0 NI. అగైన్ μ0 is nothing but permeability, I is current. ఇక్కడ n is very important. n is nothing but నెంబర్ డెన్సిటీ అనమాట. ఇది స్మాల్ n, క్యాపిటల్ n కాదు. క్యాపిటల్ అంటే టోటల్ టర్న్స్, స్మాల్ n అంటే మీనింగ్ ఏంటి, నెంబర్ డెన్సిటీ. దీని ఫార్ములా ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ డివైడ్ బై టోటల్ లెంత్ అనమాట. ఇది ఇంపార్టెంట్. టోటల్ టర్న్స్ బై టోటల్ లెంత్ చేస్తే మీకు నెంబర్ డెన్సిటీ వాల్యూ వస్తుంది. అంటే ఒక మీటర్ కి ఎన్నిసార్లు మనం దాన్ని రొటేట్ చేసుకుంటూ వెళ్ళాం, ఆ రొటేషన్స్ అన్ని కూడా మనకు వచ్చేది నెంబర్ డెన్సిటీ. సో అది కావాలంటే ఏం చేయాలి, మీరు టోటల్ టర్న్స్ ని మీరు నెంబర్ అంటే టోటల్ లెంత్ టర్న్స్ ఎన్ని లెంత్ తో డివైడ్ చేశారనుకోండి, ఆ నెంబర్ డెన్సిటీ వాల్యూ వస్తుంది మీకు. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు మీరు యూజువలీ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్, థంబ్ కరెంట్ డైరెక్షన్ లో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కొంచెం కేర్ఫుల్ గా అప్లై చేయండి వెన్ యూ డూ దిస్. అండ్ ఆల్సో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా ఇందాక చెప్పినట్టు యూనిట్స్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిట్ ఏంటి, ఆబ్వియస్ గా టెస్లా. అండ్ ఇక్కడ మీకు కన్వర్షన్ కూడా చెప్తాను నేను, గాస్ లో కూడా సమ్ టైమ్స్ ఇస్తాడు మీకు. సో 1 టెస్లా ఈక్వల్ టు 10⁴ గాస్ అనమాట. సో ఎగ్జామ్ లో కన్వర్షన్ కూడా చూసుకోండి కొన్నిసార్లు. అండ్ ఆల్సో మీకు సింపుల్ గా మూవింగ్ చార్జెస్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ మనం ఏవైతే ఫార్మాట్ లో నేర్చుకున్నామో జస్ట్ రివైజ్ దోస్ ఫార్ములాస్ అండ్ అప్లై ఇన్ యువర్ క్వశ్చన్స్. మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ అన్ని కూడా మీకు 100% కవర్ అయిపోతాయి విత్ మోస్ట్ ఎఫెక్టివ్ మేనర్ విత్ ద లీస్ట్ ఫార్ములాస్.